హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో మోటో నుండి మోటో Z96 మొబైల్ లాంచ్ అయింది. ఈ వీడియోలో మనం ఈ ఫోన్కు సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అలాగే రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ ఫోన్ యొక్క ప్రైస్ రేంజ్ మాట్లాడుకున్నట్లయితే 8+128GB వేరియంట్ 17,999కు లాంచ్ చేశారు. 8+256GB వేరియంట్ 19,999కు లాంచ్ చేశారు. ఇప్పుడు మనం ఈ ఫోన్ కు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ 3D కర్వ్డ్ POLED డిస్ప్లే ఇస్తున్నారు. దీనికి 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే దీనికి 1600 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఈ డిస్ప్లే ఒక 10-bit ప్యానల్. ఈ ఫోన్ కి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఇస్తున్నారు. అలాగే ఈ డిస్ప్లే ఒక ఐ ప్రొటెక్షన్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అలాగే దీంతో తడి చేతులతో కూడా ఈ డిస్ప్లేని అయితే వాడుకోవచ్చు. అలాగే ఈ ఫోన్ లో స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఇస్తున్నారు. దీనికి 2.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే LPDDR4X RAM UFS 2.2 కి సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. అలాగే దీంట్లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ LYT-700C సెన్సార్ ఇస్తున్నారు. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. దీన్నే మ్యాక్రో అండ్ డెప్త్ సెన్సార్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే మ్యాక్రోని డెప్త్ ని కూడా 4K లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో 5500 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది హలో UI Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 1+ 3 years మాత్రమే అప్డేట్స్ ఇస్తా ఉంటున్నారు. అంటే ఒక్క మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్ మాత్రమే వస్తుంది. ఇది 2+3 కానీ లేదంటే 2+4 3+4 ఇలా ఇచ్చుంటే చాలా బాగుండేది. ప్రీవియస్ జనరేషన్ లో మనకు 2+4 అప్డేట్స్ ఇచ్చారు, కానీ ఇందులో మాత్రం 1+3 అప్డేట్స్ మాత్రమే ఇస్తున్నారు. అలాగే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. స్పేషియల్ ఆడియో ఉంటుంది. హైరెస్ ఆడియోకు సపోర్ట్ చేస్తుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ మాత్రం ఉండదు. దీంట్లో సౌండ్ కు సంబంధించినటువంటి అన్ని ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. అలాగే వైఫై 5 బ్లూటూత్ 5.2 వర్షన్ తోనే వస్తుంది. ఇవి లేటెస్ట్ జనరేషన్స్ అయితే కావు. అలాగే ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IR బ్లాస్టర్ NFC మాత్రం ఉండదు. దీంట్లో IP68 వాటర్ రెసిస్టెన్స్ అయితే ఇస్తున్నారు. దీంట్లో కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఇది. అలాగే 13 5G బ్యాండ్స్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే స్మార్ట్ కనెక్ట్ 2.0, మోటో సెక్యూర్ 3.0, ఫ్యామిలీ స్పేస్ 3.0, అలాగే థింక్ షీల్డ్ ప్రొటెక్షన్ కూడా 3.0 లేటెస్ట్ జనరేషన్ తోనే వస్తున్నాయి ఇవన్నీ. అలాగే మరి ఇప్పుడు మనం ఈ బడ్జెట్ లో ఈ ఫోన్ ని కొనుక్కోవచ్చా లేదా అన్నది మాట్లాడుకుందాం. ఇందులో డిస్ప్లే దగ్గర నో కాంప్రమైజ్ అని చెప్పుకోవచ్చు. ఒక HDR10+ సపోర్ట్ తప్పించి అన్నీ ఉన్నాయి. అలాగే ఈ కెమెరాస్ కూడా ఈ బడ్జెట్ లో చాలా మంచి కెమెరాస్. ఈ సెట్ ఆఫ్ కెమెరాస్ అయితే ఈ బడ్జెట్ లో ఎవరు ఆఫర్ చేయలేదు. ఈ సోనీ LYT-700C సెన్సార్ మనకు మోటో Edge 60 ఫ్యూజన్, Edge 60 స్టైలస్ ఇటువంటి ఫోన్స్ లో వచ్చింది. ఆ బడ్జెట్ లో వచ్చే ఈ 700C సెన్సార్ ని కూడా వీళ్ళు 18,000 బడ్జెట్ లోనే ఇస్తున్నారు. అలాగే మ్యాక్రో విజన్ గానీ డెప్త్ విజన్ గానీ ఇవన్నీ ఓకే. ఫ్రంట్ కెమెరా కూడా చాలా బాగుంది. ఈ బ్యాటరీ దగ్గర కూడా ఓకే. మిగిలిన అడిషనల్ ఫీచర్స్ లైక్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, స్పేషియల్ ఆడియో ఇవి కూడా ఓకే. అన్నీ ఓకే, కానీ ఇక్కడ ఒక ప్రాసెసర్ దగ్గరనే కొంచెం కాంప్రమైజ్ అయ్యారు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బడ్జెట్ లో ఈ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ కొద్దిగా గేమ్స్ అయితే అంత బాగా హ్యాండిల్ చేయలేదు. ఇది కొద్దిగా వేరే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ కానీ లేదంటే 7S Gen 3 ప్రాసెసర్ ఇలాంటివి ఇచ్చుంటే చాలా బాగుండేది. కానీ ఇది ఇచ్చినప్పటికీ ఈ ఫోన్ చాలా బాగుంది. ఒక గేమ్స్ ఆడను అనుకుంటే కెమెరా సెంట్రిక్ గా, బ్యాటరీ చాలా బాగుంది, డిస్ప్లే బాగుంది, అన్ని చాలా బాగున్నాయి. కాబట్టి ఈ ఫోన్ ని 18,000 కూడా తీసుకోవచ్చు. కానీ ఇది కొద్దిగా ఆఫర్స్ లో 16-17,000 వస్తే ఇంకా చాలా మంచి మొబైల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రాసెసర్ కొద్దిగా డౌన్ గ్రేడ్ చేశారు, అందుకే ఆఫర్స్ లో అలా వస్తే చాలా బాగుంటుందని చెప్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ మొబైల్ కూడా
చాలా బాగుంది. ఈ బడ్జెట్ లో కూడా మనం కొనుక్కోవచ్చు. ఈ ప్రాసెసర్ దగ్గర కాంప్రమైజ్ అయినా కూడా ఈ 18,000 బడ్జెట్ లో ఎందుకు తీసుకోమంటున్నానో చెప్పనా, ఇక్కడ ఈ సెట్ ఆఫ్ కెమెరాస్ ఎవ్వరు అయితే ఆఫర్ చేయలేదు. కాబట్టి నేను ఆ ప్రాసెసర్ దగ్గర కొద్దిగా డౌన్ గ్రేడ్ అయినా కూడా ఈ కెమెరాస్ కోసం అయితే మనం ఈ మొబైల్ ని తీసుకోవచ్చు. లేదు ఆఫర్స్ లో తీసుకుంటానంటే ఇంకా మంచిది, చాలా మంచి మొబైల్ అవుతుంది. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.